వన్ ప్లస్ నాట్ 6 ను పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ అయితే కంపేరింగ్ అయితే చేద్దాం. వన్ ప్లస్ అయితే మీకు అయితే 39,000 అయితే ఉన్నది. ప్రజెంట్ అయితే 8GB 128GB మోడల్ వచ్చేసి పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ అయితే కొంచెం ఆఫర్ ప్రైస్ తక్కువనే ఉన్నది. 42,000 అయితే ఉన్నది. అరౌండ్ ఇక రెండు అయితే మీకు 40Kలో వస్తున్నాయి. పోకోలో అయితే మిడిటెక్ డైమెన్సిటీ 9500 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. వన్ ప్లస్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. రెండు అంటర్డ్యూ స్కోర్ అయితే మీకు పోకోనే ఎక్కువ అంటర్డ్యూ స్కోర్ అయితే వచ్చింది. 30 lakhs వరకు అయితే వచ్చింది అంటర్డ్యూ స్కోర్ అయితే. రెండు అయితే మీకు UFS 4.1 మీద రన్నింగ్తోనే రెండు అయితే డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉండే ఫోన్స్ అయితే. రెండు ఫోన్స్ అయితే BGM అయితే 120 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తాయి. వన్ ప్లస్లో మీకు అయితే ప్రెస్ పాయింట్ ఏంటంటే ఇంటర్ఫేస్ పొల్యూషన్ అయితే ఉంటుంది. అది ఆన్ చేసుకున్న మీకు అయితే 165 FPS లో కూడా గేమ్ అయితే మీరు అయితే రన్ అయితే చేయొచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం బెటర్ అయితే వన్ ప్లస్ లో ఉంటుంది. మీకు అయితే రెండు ఫోన్స్లలో ఎంత FPS వచ్చిందని మొత్తం అయితే స్క్రీన్ పైన వేసిన రెండు గ్రాఫ్లు అయితే చూసుకోవచ్చు. మీరు అయితే పోకోలో అయితే మీకు అయితే 6.83 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. వన్ ప్లస్ లో 6.78 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. కొంచెం బ్రైట్ గా అయితే మీకు అయితే పోకోనే ఉన్నది. ఎందుకంటే ఇంట్లో 2000 nits SBM బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. వన్ ప్లస్ లో 1800 nits ఉన్నది. అవుట్డోర్ లో కూడా మీకు అయితే కొంచెం పోకోనే బెటర్ అయితే ఉన్నది. పీక్ బ్రైట్నెస్ అయితే 3500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. వన్ ప్లస్ లో 3600 nits ఇచ్చిల్లు. అయినా మీకైతే కొంచెం పోకో డిస్ప్లేనే బ్రైట్ గా అయితే ఉన్నది. చూసుకోవచ్చు స్క్రీన్ పైన అయితే రెండు డిస్ప్లేస్ అయితే పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే లేదు. రెండు డిస్ప్లేస్ అయితే మంచి డిస్ప్లేస్. ఫింగర్ ప్రింట్ అయితే చేంజ్ అయిపోతుంది. మీకు అయితే పోకోలో అయితే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. వన్ ప్లస్ లో నార్మల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పోకోలో మీకు అయితే హ్యాప్టిక్స్ అయితే మీకు అయితే రెండింటిలో ప్రీమియం అయితే ఉంటే హ్యాప్టిక్స్ అయితే రెండిట్లో మీకు అయితే Wi-Fi 7 అయితే ఉన్నది. NFC సపోర్ట్ కూడా ఉన్నది. బ్లూటూత్ 6 అయితే ఇచ్చిల్లు. పోకోన్ అయితే హైపర్ వాయిస్ మీద రన్ అయితే ఉంది. వన్ ప్లస్ అయితే ఆక్సిజన్ 60 మీద రన్ అయితే ఉంది. రెండిట్లో 4+6 years అప్డేట్స్ అయితే వస్తాయి. మీకు అయితే రెండిట్లో బ్లోట్వేర్ అయితే ఉంటుంది. పనికిరాని యాప్స్ అయితే మీరు అయితే డిలీట్ అయితే చేసుకోవాలి. రెండిట్లో మీకు అయితే ఫ్లక్స్ థీమ్స్ ఉంటాయి, ఫ్లక్స్ కార్డ్స్ ఉంటాయి. మీకు పోకోలో చాలా ఎక్కువ అనేది ఉండే వన్ ప్లస్ కంపారిజన్లో. కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ కూడా మీకు అయితే కొంచెం పోకోలో అనేది ఎక్కువ ఇచ్చిల్లు. వన్ ప్లస్లో కూడా ఇచ్చిల్లు కానీ మరి పోకో అంత ఉండే. రెండిట్లో మీకు ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే లేదు. డే టు డే లైఫ్లో రెండు ఫోన్స్ అయితే మీకు అయితే స్మూత్ అయితే ఉంటాయి. యూజ్ చేసేటప్పుడు అయితే ఫోన్స్ అయితే యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్, యానిమేషన్ కూడా మీకు అయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది. రెండిట్లో మీకు అయితే 9000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. స్క్రీన్ ఆన్ టైం అయితే రెండు అయితే మీకు ఆల్మోస్ట్ సేమ్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు కానీ రెండు అయితే ఆల్మోస్ట్ సేమ్ అనుకోవచ్చు. ఇక మీరైతే వన్ ప్లస్లో మీకు అయితే 80 watt ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. 90 minutes ఛార్జింగ్ అయితే ఫుల్ అయితే చేయొచ్చు. మీరైతే పోకోలో మీకు 100 watt ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. అయితే 82 నుంచి 85 minutes ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. రెండు కెమెరాస్ అయితే స్క్రీన్ పైన వేసిన, కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి ఫోటోస్ అయితే ఎట్లా వస్తాయని. 1x నార్మల్ 1x శాంపుల్ కూడా వేసిన, 2x శాంపుల్ కూడా వేసిన మీకు అయితే స్క్రీన్ పైన ఫోటోస్ అయితే ఎట్లా వస్తాయని మీరు అయితే సో చెక్ అయితే అండి. ఫోటోస్ అయితే అల్ట్రా వైడ్ శాంపుల్ కూడా వేసిన నేనైతే మీకు అయితే ఫోటోస్ అయితే రెండిట్లో నాకైతే నార్మల్ అనిపించినాయి. కొన్ని లో లైట్ శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన చూసుకోవచ్చు. మీరు అయితే ఎట్లా వస్తుంది లో లైట్ శాంపుల్స్ అయితే. సెల్ఫీ శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మీరు రెండు ఫోన్స్లలో 4K 60 FPS లో వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియో శాంపుల్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే రెండు ఫోన్స్లలో ఏ ఫోన్లో వీడియోని అయితే మంచిగా వస్తుందని. నాకైతే కొంచెం పోకోలో బెటర్ అనిపించింది వీడియో క్వాలిటీ అయితే. పోకోలో మీకు అయితే బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే ఇచ్చిల్లు. ఫ్రేమ్ అయితే వీళ్ళైతే మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు. బిల్ క్వాలిటీ అయితే సాలిడ్ అయితే ఉంటుంది మీకు పోకోలో అయితే. వన్ ప్లస్లో అయితే మీకు మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. సైడ్కి అయితే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు వీళ్ళైతే. రెండిట్లో మీకు అయితే IP6869 రేటింగ్ అయితే ఉంటుంది. నీళ్ళలో ముంచిన ఏం కాదు ఫోన్ అయితే. వన్ ప్లస్లో మీకు IP69K రేటింగ్ కూడా ఉన్నది. రెండు అయితే మీకు సేమ్ రేటింగ్ ఉంటాయి ఆల్మోస్ట్ అయితే రెండు ఫోన్స్ అయితే. మీకు పోకోలో అయితే ఇట్లా కెమెరా చుట్టూ ఇట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు. లైట్స్ అయితే మీరైతే ఇది ఒక ఆప్షన్ అయితే ఇచ్చిల్లు. వన్ ప్లస్లో అట్లాంటి ఆప్షన్ అయితే ఏం లేదు. కస్టమైజ్ చేసుకుంటే మీకు అయితే లుక్స్ అయితే ఇట్లా అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే. మీకైతే వన్ ప్లస్లో ఇట్లా సైడ్కి అయితే బటన్ అయితే ఇచ్చిల్లు కదా, దాన్ని మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. బిల్ క్వాలిటీ పరంగా అయితే మీకు అయితే పోకోనే సాలిడ్ అయితే ఉంటుంది. వన్ ప్లస్ అయితే అంత సాలిడ్ అయితే ఉండదు. ఒకసారి రెండు ఫోన్స్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి.